తెలుసుగా నేను మీ స్టార్ రూప్ యాదవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు స్టార్ రూప్ యాదవ్ యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ టైం నా ఛానల్కి వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు నేను మాట్లాడే టాపిక్ ఏంటంటే మన సనాతన ధర్మం గురించి అయితే మాట్లాడబోతున్నా. చాలా వాటికి అయితే మన సనాతన ధర్మం గురించి బ్యాడ్గా మాట్లాడేటోళ్ళు ఉన్నారు, మంచిగా మాట్లాడేటోళ్ళు ఉన్నారు. ఇంకోటి ఏంటంటే మన సనాతన ధర్మాన్ని మనమే పోగొట్టుకుంటున్నాం చేతులారా. అది ఎట్లా అంటే ఇప్పుడు చెప్తానండి. నేను చాలామందిని చూసిన మన ఆంజనేయ స్వామి మాల కానీ అయ్యప్ప మాల కానీ వేసుకుని అడుక్కునేటోళ్ళని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా పట్టుకొని గుడ్డలు తీసి మరీ దాన్నండి నేనే చెప్తున్నా. మీరు అడుక్కోండి వాయి బాగానే ఉంటుంది, మాలలు వేసి అడుక్కోవడం ఎందుకని చెప్పేసి నేనైతే ప్రశ్నిస్తున్నా. మీరు ఎవరైనా నాకు కనపడ్డా నాకు తెలిసిన కొంతమంది వాటికైతే నేనైతే గట్టి వార్నింగ్ ఇచ్చిన, ఇట్లా చేయమోకండి అని చెప్పేసి. ఎందుకంటే వాళ్ళు పనికి పోతే రోజు పనికి పోతే 700-800 వస్తాయి. వీళ్ళు ఇట్లా బట్టలు వేసుకొని అడుక్కుంటే ఎంత వస్తాయి? ఒక 400, ఒక 300 వస్తాయి. వాళ్ళ ఇంట్లోకి తినడానికే సరిపోతాయి. మ్యాక్సిమం ఇంట్లోకి కూడా వాళ్ళు తినడం తాగడానికే సరిపోతాయి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే నిజాయితీగా పని చేసుకొని కష్టపడండి బ్రో. కష్టపడి మంచి డబ్బులు సంపాదించండి. అంతేగాని ఇట్లా రోడ్డు మీద మాలలు వేసుకుని అవి వేసుకుని అడుక్కున్నంత మాత్రాన మీరేదో కోటీశ్వర్లు అయిపోరు, లక్షాధికారులు అయిపోరు. కష్టపడండి, చెవడ ఓడిస్తేనే డబ్బులు వస్తాయి. మిమ్మల్ని ఏదో ఒక రోజు ఆ దేవుడు కూడా శిక్షిస్తాడు. అందుకే నేను చెప్పేది ఏంటంటే కరెక్ట్గా మీరు పని పోయి సంపాదించి ఆ ఒక రూపాయి అనేది మీరు మీ ఇంట్లో వాళ్ళకి ఇస్తే ఆ విలువ కూడా ఉంటుంది, రూపాయి విలువ. మీరు అట్లా కాకుండా అందరి ముందు పోయి చేయి చాపితే మీకు ఎంత పరువు పోతుంది. ఫస్ట్ మీ పరువు కన్నా అది మన సాంప్రదాయం పోతుంది. ఎందుకంటే మీరు ఆ మాల బట్టలు వేసుకొని అడుక్కోవడం వల్ల మాల బట్టలు ఉండటం రీజనే మీకు మీ ఒంటి మీద మిమ్మల్ని చూసి ఎవడో రూపాయి ఇవ్వడు. ఆ విషయం మీకు తెలుసు కాబట్టి మన దేవుడి బట్టలు వేసుకుని మీద అడుక్కుంటున్నారు. నేను చెప్పేది ఏంటంటే ఫైనల్గా మీరైతే అట్లా అడుక్కోమాకండి. అన్నలందరికీ అయితే చిన్న రిక్వెస్ట్, ఒక తమ్ముడిగా చెప్తున్నా. రిక్వెస్ట్ ఇది వార్నింగ్ కాదు, రిక్వెస్టే. ప్లీజ్ ఇట్లా చేసుడైతే ఆపండి అన్న. ఎందుకంటే మన దేవుడి పరువు మనమే తీసుకుంటున్నాం. అట్లయితే ఎవరు చేయమోకండి. మన హిందూస్ అయితే చాలామంది హిందూస్ నేను చూసిన. ఇంకోటి కొంతమంది లేడీస్ కూడా ఏం చేస్తారంటే నేను టెంపుల్కి పోతున్నామండి, మా దగ్గర డబ్బులు ఇవ్వండి అంటున్నారు. మీరు టెంపుల్కి పోవడానికి వాళ్ళు ఎందుకు ఇవ్వాలమ్మా? లెక్క ప్రకారం చెప్పండి ఒకసారి. వాళ్ళు ఎందుకు ఇవ్వాలా? మీరే కొంతమంది కులాలు మతాల గురించి మాట్లాడతారు. వాళ్ళు ఎందుకు ఇవ్వాలా? వేరే కులం వాళ్ళు నీకు డబ్బులు ఇస్తే నువ్వెందుకు బతుకుతున్నావు? వేరే మతము నీకు డబ్బులు ఇస్తే నువ్వెందుకు బతుకుతున్నావు? మనకు కొంతమంది ఉన్నారు హిందూసే మాట్లాడేటోళ్ళు కుల మతాల గురించి. అట్లాంటప్పుడు మీకెందుకు వేరేటోళ్ళు ఇచ్చే రూపా? సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే వాళ్ళకు కూడా, లేడీస్ కూడా ప్లీజ్ అట్లా అడగమోకండి. ఎందుకంటే నా ముందు ఒక సిచ్యువేషన్ జరిగింది కాబట్టి నేను అయితే వీడియో తీస్తున్నా. మొన్న ఒక లేడీకి అయితే డబ్బులు ఇచ్చారు వేరేటోళ్ళు, అంటే కానికేశారు వేరే టెంపుల్కి వెళ్తా అంటే. కానీ తీరా జరిగింది ఏంటంటే ఆమె వేరే సాటికి తీసుకెళ్ళి ఖర్చు పెట్టింది ఆ డబ్బులు అయితే. ఆయన చూసి ఆయన ఏమంటే అమ్మ నిజంగా నువ్వు దేవుడి దగ్గర పోతున్నావు అని చెప్పేసి నేనైతే డబ్బులు ఇచ్చిన అన్నారు. నాకు అప్పుడు అనిపించింది ఏంటంటే నేను డైరెక్ట్ ఆమెను అడిగిన, ఇట్లా ఎందుకు చేస్తున్నావు అంటే మా ఇష్టం, మాకు ఇదే బతుకు తెరువు అన్నారు. ఇక నేనేం మాట్లాడలేకపోయినా బతుకు తెరువు అనేసరికి. అంటే అప్పటికి మాట్లాడినా ఇట్లా చేయడం కరెక్ట్ కాదు, మన ధర్మాన్ని కోల్పోవడం కరెక్ట్ కాదని ఇది అని చెప్పిన. పో అది ఇది అని చెప్పేసి వెళ్ళిపోయారు వాళ్ళు. నేను గట్టిగా మాట్లాడదాం ఉన్నా కానీ వాళ్ళు లేడీస్, మళ్ళీ పైగా రివర్స్ మన మీద అయితే లేడీస్ కాబట్టి నేను అయితే అక్కడ లైట్ తీసుకున్నా, ఇక్కడ మాట్లాడుతున్నా వీడియోలో అయితే టాపిక్. ఎందుకంటే వాళ్ళు వీడియో మేబీ చూడొచ్చు, వాళ్ళు కూడా మేబీ మన ఫాలోవర్స్ అయి ఉండొచ్చు. కాబట్టి నేనైతే గట్టిగా రేజ్ అవుతున్నాను నా వాయిస్ అనేది. మీరు అడుక్కోవాలనుకుంటే మీరు ఏదైనా చేసి అడుక్కోవచ్చు. కాలేరు కొట్టి అడుక్కోండి, ఒక చీర కొట్టుకుని అడుక్కోండి, తప్పులేదు. కానీ మన సాంప్రదాయాన్ని అడ్డు పెట్టుకుని ఎందుకు అడుక్కుంటున్నారు అని చెప్పేసి నేనైతే పాయింట్ రేజ్ అప్ అయితే చేస్తున్నా. ఇంకోటి ఏంటంటే కొంతమంది లేడీసు పిల్లగాళ్ళతో చిన్న చిన్న పిల్లగాళ్ళని ఒళ్ళో వేసుకుని అడుక్కోవడం జరుగుతుంది. వాళ్ళకు కూడా నేనైతే ఒక చిన్న స్వీట్ వార్నింగ్ అయితే ఇవ్వబోతున్నా అక్క వాళ్ళకైతే. అక్క మీరు అడుక్కుంటున్నారు బాగానే ఉంది, పిల్లగాళ్ళని ఎందుకు తీసుకొచ్చుకుంటున్నారు మీ అప్పుడని నేను అడిగిన. పిల్లగాళ్ళని ఇంటి దగ్గర చుట్టానికి ఎవరు లేరమ్మ తమ్మి అన్నారు. వాళ్ళకి నేనేం చెప్తాను అంటే మీ ఇంటి దగ్గర ఎవరు లేకపోతే ఎట్లా అక్క? మీ అమ్మో, మీ నాన్నో, మీ అమ్మమ్మో, మీ తాతో, మీ ఆయనో, మీ వదినో, మీ అక్కో, మీ చెల్లు ఎవరో ఒకళ్ళు ఉంటారుగా. ఎవరు లేకుండా ఇల్లు అయితే ఉండదుగా. సరే ఎవరు లేరంటే రీజన్ ఏంటి? వాళ్ళందరూ పనికి పోయినట్టు. వాళ్ళందరూ పనికి పోతే నువ్వెందుకు అడుక్కుంటున్నావు? నువ్వు ఇంట్లో కూర్చోవచ్చుగా, పిల్లోడిని చూసుకుంటా. సారీ పిల్లోడైనా బట్ ఒక పాపనైతే అంటే ఒక బేబీని అయితే ఎత్తుకుని వస్తున్నారు. బేబీ బాబు మనకి సంథింగ్ మనకు తెలియదు, వాళ్ళకే చెప్తున్నా. అట్లా ఎత్తుకుని రావడం వల్ల మీకేం లాభం? రేపొద్దున మీకు కాదు వాళ్ళ కెరియర్కి ప్రాబ్లం అవుతుంది. మీ బతికే మీ పిల్లగాళ్ళకి కూడా రావాలా? మీరు ఎట్లా బతుకుతున్నారు మీ పిల్లగాళ్ళు కూడా అట్లానే బతకాలా? అట్లా అనుకోరుగా ఏ తల్లిదండ్రులు. అందుకనే వాళ్ళు చదివేయండి. ఫస్ట్ మనకి గవర్నమెంట్ స్కూల్స్ చాలా ఉన్నాయి, ప్రైవేట్ స్కూల్స్ చదివిలేమంటే గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి. గవర్నమెంట్ స్కూల్లో చదివేయండి. మళ్ళీ ఎందుకు అట్లా చేస్తున్నారంటన్న? మనకి దేవుడు ఎంతో పంపించిండు అమ్మ నాలెడ్జ్ అనేది, దాన్ని వాడుకోండి, దాన్ని యూజ్ చేసుకోండి. అట్లా అని చెప్పేసి మేము యూజ్ చేస్తున్నాం అని చెప్పేసి ఇట్లా పిల్లోడిని ఎత్తుకొని రావటం, అమ్మ మా పిల్లోడి బాగాలేదు, మాకు ప్రాణం బాగాలేదని చెప్పి డబ్బులు అడుకోవడం, ఇదైతే కరెక్ట్ కాదు. నేను ఏదో రోజు మేబీ మీ అందరి మీద నేనైతే ఇంకా సీరియస్ అయితే పక్క కేసు కూడా పెడతాను నేనైతే. ఇదైతే డెఫినెట్ నేనైతే వదిలేను దీన్ని. ఎందుకంటే మీరు అట్లా అడుక్కోవడం వల్ల రేపొద్దున మీకేం కాదమ్మా, మీ పిల్లగాళ్ళు ఫ్యూచర్ పాడవుతుంది. నేను చూసిన చిన్న పిల్లగాళ్ళు అంటే ఓకే వాళ్ళ ఇంటి దగ్గర ఎవరు లేరంటున్నారు, ఎత్తుకొస్తున్నారు. మేబీ
12-13 సంవత్సరాలను కూడా తీసుకొచ్చుకుంటున్నారు అట్లానే నడిపించుకుంటా. చదివియండి, మీకేం పోతుంది, గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయిగా, చదివియండి. కొంతమంది మళ్ళా ఈ మాల బట్టలు వేసుకుని అడుక్కునేటోళ్ళు కూడా ఉన్నారు. ఇట్లా అడుక్కోమాకండి బ్రో. మన సనాతన ధర్మాన్ని మనమే చేతులారా చికా చేసుకుంటున్నామనే ఆలోచన రావట్లేదా మీకు? మిమ్మల్ని చూసి ఎవడో డబ్బులు ఇవ్వడు, మీ ఒంటి మీద ఉన్న బట్టలు చూసే డబ్బులు ఇస్తున్నారు, మాల బట్టలు మాత్రం చూసే. ప్లీజ్ నేను ఒక హిందూగా చెప్తున్నా, ప్లీజ్ అన్న మీ అందరికీ చేతులెత్తి మరీ మొక్కుతున్నా, ప్లీజ్ ఇట్లా చేయటం అయితే ఆపండి. ఎందుకంటే నా కళ్ళ ముందు నా హిందూ సాంప్రదాయం అనేది చికాకు అవుతుండే, నేనైతే అస్సలు తట్టుకోలేకపోతున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు స్టార్ రూపీ యాదవ్ యూట్యూబ్ ఛానల్.